హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నితిన్ శ్రియాన్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను లడ్డు చేస్తున్నానండి. ఏం లడ్డు చేశాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే లడ్డు చేయడానికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు పల్లీలు కూడా తీసుకున్నానండి. పల్లీలు సపరేట్గా అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. బెల్లం కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నువ్వులు కూడా అదే కప్పుతో 1 కప్పు తీసుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయిలు పెట్టుకొని కడాయిలు బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేసుకున్నానండి. పల్లీలు మీడియం ఫ్లేమ్లో అయినా వేపుకోవచ్చు, హై ఫ్లేమ్లో అయినా వేపుకోవచ్చండి. నేనైతే మీడియం ఫ్లేమ్లోనే వేపుకుంటున్నానండి. పల్లీలు బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు పల్లీలను వేపుకుంటూనే ఉండాలండి. గరిటతో తిప్పుతూనే ఉండాలి, లేదంటే కింది భాగం అంతా బాగా వేగుతాయి, పైన అంతా అలానే ఉంటుందండి. అందుకనేసి పల్లీలను 1 మినిట్కి ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలండి. పల్లీలను బాగా వేపుకోవాలి. పల్లీల మీద పొట్టంతా బాగా ఊడి రావాలండి, అంతవరకు వేపుతూనే ఉండాలి పల్లీలు. లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఏం లడ్డు చేస్తున్నాను అనేది. అదే అండి, పల్లీలు, నువ్వులు, బెల్లం కలిపి మూడింటిని కలిపి అయితే లడ్డు చేస్తున్నానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నేనైతే ఇది లడ్డు చేయడము మూడోసారి అయితే చేస్తున్నానండి. ఈ లడ్డు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ లడ్డుని, చాలా బాగుంటుంది. ఎవరైనా తినచ్చండి, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు. చాలా టేస్టీగా రుచిగా అయితే ఉంటుంది. చూసారండి, పల్లీలంతా బాగా వేగాయి కదా. ఇప్పుడు ఈ పల్లీలను తీసి సపరేట్గా ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అలాగే నువ్వులు కూడా తీసుకొని వేపుకోవాలండి. నువ్వులు కూడా స్లిమ్లో పెట్టి వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే కింద భాగం అంతా వేగిపోతాయి, పైన అంతా అలానే ఉండిపోతుందండి. సేమ్ పల్లీలు ఎలా అయితే వేపుకున్నామో అలాగే నువ్వులు కూడా వేపుకోవాలండి. నువ్వులు అయితే మనకి ఎలా వేగాయని తెలుస్తుందంటే, నువ్వులు బాగా వేగిన తర్వాత చిటపటలాడుతూ సౌండ్ అయితే వస్తుందండి. అప్పుడు మనకు నువ్వులు వేగాయని అర్థము. అంటే కొంచెం కలర్ రాదు, తెల్ల నువ్వులు కదండి. నువ్వులు కూడా కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుతూనే ఉండాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అయితే వస్తుందండి. మరి ఎక్కువసేపు ఎక్కువ కలర్ లేక వేపుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుండదు. మీడియంగా బాగా వేపుకోవాలి నువ్వుల్ని. తినడానికి అయితే చాలా రుచిగా అయితే ఉంటుందండి. యా సీజన్లో అయినా తినచ్చండి లడ్డు. చిన్నపిల్లలైనా తినచ్చండి. కోల్డ్, కఫ్ అలా అయితే ఏం కాదు, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ లడ్డూని. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఈ లడ్డు. నేను వాళ్ళ కోసమే చేస్తున్నానండి మళ్ళీ లడ్డూని. చూసారా, నువ్వులైతే చిటపటలాడుతున్నాయి, మీకు కనిపిస్తుందా? అలా చిటపటలాడుతూ వచ్చేంత వరకు వేపుకోవాలండి నువ్వులని. ఇంకా కొంచెం కలర్ అయితే రావాలండి. నువ్వులు తెల్లగానే ఉన్నాయి. నేను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుతూనే ఉంటానండి నువ్వుల్ని. చూడండి మీరే వీడియోని. స్లిమ్లో పెట్టే వేపుతున్నానండి నేనైతే నువ్వులు. గరిటతో కలపెడుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతాయండి. అందుకనేసి కలుపుతూనే ఉండాను. చూసారా, నువ్వులు అయితే చిటపటలాడుతూ బయట కూడా పడుతున్నాయండి కడాయిల్లోంచి ఇటు అటు. నువ్వులు అయితే వేగాయండి, చూడండి బాగా వేగాయి. కలర్ అయితే బాగా కనిపిస్తుంది కదా, అలా వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయాయి కదండి. నువ్వులు కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని అవి కూడా బాగా పూర్తిగా చల్లారేంత వరకు సపరేట్గా అయితే పెట్టుకోవాలండి. పల్లీలు, నువ్వులు అంతా చల్లారిన తర్వాత లడ్డూకి మిక్సీ అయితే పట్టుకోవాలండి.
ఇప్పుడైతే నేను మిక్సీ అయితే పడుతున్నానండి. నువ్వులు వేస్తున్నాను, పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. బెల్లం కూడా అయితే అందులోనే వేసుకోవచ్చండి. నేనైతే బెల్లము లాస్ట్లో అయితే వేసుకుంటానండి. నేను ఇప్పుడు ముందుగా వీటిని అయితే మిక్సీ అయితే పట్టుకుంటాను. చూసారండి, ఇప్పుడైతే బెల్లం అయితే వేస్తున్నాను. బెల్లం వేసి మిక్సీ అయితే మరి ఎక్కువ పట్టకూడదండి, లైట్గా పట్టాలి. బెల్లం ఆల్రెడీ తురుముకున్నాం కదండి, అందుకనేసి. చూసారా, అంతా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. పల్లీలు, నువ్వులు, బెల్లం అయితే అంతా చూసారా ఎంత బాగా మిక్స్ అయ్యి ఉండదో. ఇప్పుడు ఇదంతా బాగా కొంచెం వేడిగా అన్నట్లే ఉండలు చుట్టేసుకోవాలండి. చల్లారితే ఉండలు అనేవి సరిగ్గా రావు లడ్డూకి. అందుకనేసి మిక్సీ పట్టిన తర్వాతే వెంటనే లడ్డు అయితే చుట్టుకోవాలండి. ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేయట్లేదండి, మా పిల్లలు నెయ్యి అయితే తినరు, అందుకనేసి నేనైతే నెయ్యి వేయట్లేదు. చూసారండి, ఉండలన్నీ చుట్టేసాను లడ్డు సైజులో. ఎన్ని లడ్డూలు వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటుందండి లడ్డు అయితే. సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ లడ్డూని. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.